బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి తెలిపారు. అంతేకాకుండా కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోస్తాలో చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. వీటితో పాటే అల్లూరు సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల ఈ జిల్లాల్లో రేపు భారీ వర్షం పడే అవకాశం ఉందన్నమాట. 40 నుండి 50 కిలోమీటర్లు గస్టింగ్ టు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అందువలన మత్స్యకారులని వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడమైనది. హైయెస్ట్ రైన్ఫాల్స్ యానం 10 సెంటీమీటర్లు, అద్దంకి, శృంగవరపుకోట, మందస, విజయవాడ 9 సెంటీమీటర్లుగా నమోదైంది.